పల్లెవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఇబ్బందుల్ని దూరం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నగదు రహిత లావాదేవీలపై ప్రచారం చేస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలోని ఉగ్రవాయి గ్రామం ఆచరణలో పెట్టడమే కాకుండా 100% డిజిటల్ లావాదేవీలను సాధించింది. గ్రామస్తులంతా బ్యాంకు ఖాతాలు తీసుకున్నారు. మరో 2-3 రోజుల్లో చిరు వ్యాపారులందరూ స్వైపింగ్ మిషన్లు కూడా వినియోగించనున్నారు. కామారెడ్డి జిల్లాలోని ఉగ్రవాయి గ్రామం దశ మారబోతోంది. నిన్నటి వరకు సాధారణ గ్రామంగా ఉన్న ఉగ్రవాయి స్థానికుల నిర్ణయంతో స్మార్ట్ విలేజ్ గా మారబోతోంది. గ్రామాలను క్యాష్లెస్ విలేజ్లుగా మార్చాలన్న అధికారుల నిర్ణయానికి అండగా నిలుస్తున్నారు స్థానికులు. ఊళ్ళో సగానికి పైగా నిరక్షరాస్యులే అయినా సమష్టి కృషితో అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు వారు కృషి చేస్తున్నారు. చిన్న గ్రామం కావడం, గ్రామంలో చాలా మందికి బ్యాంక్ అకౌంట్లో ఉండడంతో ఈ గ్రామాన్ని క్యాష్లెస్ విలేజ్ గా మార్చేందుకు ఎంపిక చేసుకున్నారు అధికారులు. బ్యాంక్ అకౌంట్లో లేని వారికి గత కొన్ని రోజులుగా ఖాతాలు ఇప్పిస్తున్నారు. ప్రతి దుకాణంలో కానీ పాల దగ్గర కానీ, పాల షాపుల దగ్గర కానీ, కిరాణా షాపుల దగ్గర కానీ, హోటల్లో కానీ ప్రతి ఒక్కరు కార్డుతోనే ఉపయోగిస్తున్నారు. మా ఊరిలో మంగళ షాప్ వెళ్ళాలన్నా కానీ స్వీప్ కార్డుతోనే ఉపయోగించాలని చెప్పేసి మేము మా ఊరందరం కూడా కట్టుబాటు చేసుకున్నాం. గ్రామంలో నిరక్షరాస్యులే ఎక్కువగా ఉండడంతో గ్రామానికి వేలిముద్రల ద్వారా స్వైపింగ్ చేసే యంత్రాల్ని ఎక్కువగా కేటాయించారని చెబుతున్నారు స్థానికులు. వీటితో లావాదేవీలు సులువుగా జరిపేందుకు అవకాశం ఉందంటున్నారు. గ్రామస్తులకు నగదు రహిత లావాదేవీల్లో తగిన శిక్షణనిచ్చారు అధికారులు. ఊర్లో ఏదైనా షాపింగ్ చేయాలన్నా, పాలు కొనాలన్నా కూడా మనం ఏదైనా బార్బర్ షాప్కి వెళ్ళి కటింగ్ కానీ ఏదైనా అనేక రకాలైనటువంటి ఈ షాపింగ్ కానీ నగదు రహితంగా చేయడం జరుగుతుంది. మేము మా యొక్క గ్రామాన్ని నగదు రహిత గ్రామంగా ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా స్వైపింగ్ మిషన్కి అప్లై చేశారు. వాళ్ళు కూడా టోటల్ ఉత్సుకత చూపిస్తున్నారు. ఈ ఉగ్రవాయి అనేది 100% క్యాష్లెస్ విధానము అవడంలో నంబర్ 1 నిలుస్తుందని చెప్పేసి, ప్రప్రథమ స్థానం నిలుస్తుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఉగ్రవాయి గ్రామంలో ప్రస్తుతం ఉన్న కిరాణం షాపు, మంగళి షాపు, పాల కేంద్రం, బాల వికాస నీటి కేంద్రం, రేషన్ షాపు, గ్రామ పంచాయతీ తదితర వాటికి మరో 2-3 రోజుల్లో స్వైపింగ్ మిషన్స్ అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు చదువు రానివారు సైతం ఎలా ఉపయోగించాలో శిక్షణనిస్తామని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు.